నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ఇటువంటి ప్రతిష్టాత్మక అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. ఇదే సభలో అనేక అవమానాలను భరించినాం. ఇదే సభలో పట్టుమని 10 సీట్లు గెలవలే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అనేటువంటి ఆ రాజేంద్రుడే ఈరోజు ఇంత గొప్ప అవకాశం కల్పించిన తెలంగాణ ప్రజానీకానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ సమాజం స్వరాష్ట్రం కోసం, స్వాభిమానం కోసం 6 దశాబ్దాలు అలుపెరగని పోరాటం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అందించిన సమర్థవంతమైన నాయకత్వంలో ఈ పోరాటం దరిచేయింది, గమ్యాన్ని ముద్దాడింది, అమలు త్యాగాలు ఫలించినాయి, ప్రజల ఆశయం జయించింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. సుదీర్ఘ కాలంగా దారుణమైన వివక్షకు తెలంగాణ సమాజం గురైంది. ఆకాంక్షలు అణగారిపోయినాయి. పోరాట సందర్భంలో ప్రజలు వ్యక్తం చేసిన డిమాండ్లు అరణ్య రోధంగానే మిగిలిపోయినాయి. ఇవాళ ఆ ఆకాంక్షను నెరవేర్చడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని పరిరక్షించే విధంగా, తెలంగాణ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందించే విధంగా పూర్తిగా తెలంగాణ దృక్పథంతో బడ్జెట్ రూపొందించాం. ప్రజాధనాన్ని న్యాయబద్ధంగా వినియోగించాలని స్ఫూర్తితో, పూర్తి అంతఃకరణ సిద్ధితో, నిజాయితీగా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. మా ముందు ఇప్పుడు చాలా సవాళ్లున్నాయి. విచ్ఛిన్నమైన, విధ్వంసమైపోయిన సమాజాన్ని తిరిగి నిలబెట్టుకోవడం ఆషామాషి విషయం కాదు. ఇది చాలా గంభీరమైన లక్ష్యం. అన్ని రంగాల్లో తెలంగాణ కుషించిపోయింది. పూర్తిగా చీకటి అలుముకున్న సమయంలో స్వరాష్ట్రం ఏర్పడంతో ఇప్పుడిప్పుడే వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా వలసవాదుల నీడలు పీడలు లేని అచ్చమైన తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు, స్వీయ పాలన చవిచూస్తున్నారు. ప్రత్యక్షంగా వలసవాద పీడన అంతమైనప్పటికీ 50 ఏళ్ల చరిత్ర మిగిల్చిన పరోక్ష పెత్తనం ఏదో రూపంలో తెలంగాణను వేధిస్తూనే ఉన్నది. తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకుంటూ ఉంటే భరించలేని శక్తులు అభివృద్ధికి అనేక అవరోధాలు కలిగిస్తున్నాయి. మాకు సంకల్పం ఉంది, ప్రజల దీవెనలు సంపూర్ణంగా ఉన్నాయి. ఈ ధైర్యంతో మేము ముందు అడుగు వేస్తున్నాం. దుష్ట శక్తుల ఆటలు కట్టించే నేర్పు, ఓర్పు మాకున్నాయి. ఏ గుండె ధైర్యంతో ఉద్యమాన్ని సాధించి విజయం సాధించామో అదే స్ఫూర్తితో ఇప్పుడు బంగారు తెలంగాణ సాధించడానికి నడుం బిగించాం. తెలంగాణ ఏ రంగంలో ధ్వంసం చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్ళా చక్కదిద్ది సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఈ బడ్జెట్ ని రూపొందించాం. అయితే వలసవాద విలయం సృష్టించిన సమస్యలను పరిష్కరించడానికి సులభోపాయాలు పనికిరావు. నిజమైన అభివృద్ధి సాధించడానికి అడ్డదారులు, దగ్గరదారులు ఉండవు. దీర్ఘకాలిక ప్రణాళికతో శాశ్వత పరిష్కారంగా అడుగులు వేయాలి.